ఆగస్ట్ 15 మనందరికీ తెలిసిన విషయమే. ఇండియాలో చాలా గొప్ప రోజుని, అది ఇండిపెండెన్స్ డే. కేవలం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకు ఫ్రీడమ్ రాలేదు. దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అప్పట్లో భారత్ అంటే అందరి కళల దేశం. ఎటు చూసినా పచ్చటి పొలాలు, ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు, ఆకాశాన్ని తాకుతాయి అన్నట్టుగా కనిపించే దేవాలయాలు, అంతకు మించి ధనవంతుల దేశం. ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ దేశము కూడా మన దేశానికి సాటి రాదు. ఇప్పటికీ కూడా చాలామంది సైంటిస్టులు మన దేశంలో ఉండే ఆర్కిటెక్చర్ని చూసి ఆశ్చర్యపోతున్నారు, ఈ రకంగా ఎలా కట్టగలిగారని. ఇంకా మన దేశపు రాజులు, ప్రతి దేశపు రాజు మన దేశపు రాజును చూసి కులుకునేవారు. ఎందుకంటే మన దేశపు రాజులు కూర్చోడానికి బంగారు సింహాసనాలు, ధరించడానికి వజ్ర వైడూర్యాలతో కూడిన నగలు. ఇంక ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి నలంద, తక్షశిల లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలు, దాంట్లో చదువుకోవడానికి ఫారినర్స్ కూడా వచ్చేవారు. మన భారతదేశం జ్ఞానం, సంపద ఇంకా కల్చర్లో ఫస్ట్ ప్లేస్. దేశం అంతటిని ఒకటి చేసేలాగా ఎన్నో రకాల పండుగలు, ఇంకా అంతకు మించి యూనిటీ ప్లస్ పవర్. కానీ బయట దేశస్తులకి మన భారతదేశం ఒక బంగారు పెట్టులా కనిపించింది. అప్పటి నుంచి వాళ్ళు రావడం మొదలెట్టారు. ఆ క్షణం నుంచి మన దేశపు చరిత్ర మారడం మొదలైంది. మొదట నార్త్ వెస్ట్ నుంచి దండయాత్రలు మొదలైనవి. మొహమ్మద్ గజ్నీ మొత్తం 17 సార్లు దండయాత్ర చేశాడు. ప్రతిసారి కూడా కొన్ని వేల కోట్ల విలువైన బంగారాన్ని, వజ్ర వైడూర్యాల్ని దొంగతనం చేసేవాడు. నేను ఇక్కడ దొంగతనం అన్న పదానికి మళ్ళీ వేరేగా అర్థం చేసుకుంటారేమో. నా దృష్టిలో దోచుకోవడం అంటే దొంగతనమే. వీడు ధ్వంసం చేసిన వాటిలో చాలా గొప్ప గొప్ప నిర్మాణాలు, గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. దాంట్లో గుజరాత్లో ఉండే సోమనాథ్ టెంపుల్ కూడా ఒకటి. వేల మంది హిందువులు మేము మతం మారము అన్న మాట వల్ల చంపబడ్డారు. తర్వాత మొహమ్మద్ గొరి వచ్చాడు, యుద్ధాలు చేశాడు, పాలన మొదలైంది, ఢిల్లీ పడిపోయింది, దేశం అంతటా శాంతి నశించింది. బానిస వంశాల నుంచి రాజులైనా సరే వీళ్ళు కూడా ప్రజల్ని బానిసలు చేయడం మొదలుపెట్టారు. ఆలయాల్ని దగ్ధం చేశారు, లైబ్రరీలు బూడిదని. కుతుబుద్దీన్ ఐబక్ నుంచి అలావుద్దీన్ ఖిల్జీ దాకా కూడా మన భారతదేశాన్ని సంపద కిందే చూశారు. ఇంకా ఖిల్జీ దోపిడీకి అయితే అసలు ఎండ అన్న మాటే లేదు. మహిళలు అవమానానికంట మరణమే దిక్కన్నట్టుగా ఉండేవారు. రాజ్పూట్స్, మరాఠాస్ ఇంకా అహోంలు వాళ్ళకి వ్యతిరేకంగా ఎంతో పోరాడారు. తర్వాత మొఘలుల పాలన మొదలైంది. బాబర్ నుంచి ఔరంగజేబ్ దాకా కూడా అందరూ హిందూ దేశాన్ని ముస్లిం దేశం కింద కన్వర్ట్ చేయడానికి చూశారు. ది విలన్ ఔరంగజేబ్. ముస్లింల రాజుల్లోనే అతి దారుణమైన వ్యక్తి ఔరంగజేబ్. హిందువుల పైన జిజియా పన్ను. దీని అర్థం ఏంటంటే హిందువులు కానీ వాళ్ళ దేవుణ్ణి పూజించుకోవాలంటే అతనికి భారీ మొత్తంలో పన్ను కట్టాలి. ఉజ్జయిని, వారణాసి, మధుర ఇలాంటి చాలా దేవాలయాలపైన దాడి చేసి అక్కడ ఉన్న సంపదని దోచుకున్నాడు. హిందూ పండగల్ని, ఉత్సవాలని నిషేధించాడు. చిన్న చిన్న కారణాలకు కూడా చాలా పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు. తిరుగుబాట్లు, నిరసనలు చేసిన వాళ్ళని బహిరంగంగా శిక్షించేవాడు. సిక్కుల 9వ గురువు గురు తేగ్ బహదూర్ ని హిందువులకు సపోర్ట్ చేసినందుకు బహిరంగంగా తల ముండం వేరు చేశాడు. దక్షిణ భారతదేశంపై చాలా కాలం పాటు యుద్ధం చేశాడు. బీజాపూర్, గోల్కొండ లాంటి చాలా ప్రదేశాలని నాశనం చేశాడు. మహారాణా ప్రతాప్ ధైర్యంగా నిలిచాడు. మరాఠాల్లోనే గొప్ప రాజైనటువంటి శివాజీని శత్రువు కింద చూశాడు. అందరూ యుద్ధం భూమి కోసం కాదు, భారతదేశ ఆత్మ గురించని పోరాడారు. ప్రజలు రక్తం ఇంకా కన్నీరుని చిందించారు. మొఘలు అయితే పర్మనెంట్ కాదు, లోపల నుంచి బలహీనమైతూ వచ్చారు. ఈ గ్యాప్ లో కొత్త శత్రువు సముద్రాలు దాటి భారతదేశం చేరుకున్నాడు. రెండో చీకటి యుగం మొదలైంది, ది బ్రిటిష్ రూల్. అందరూ అనుకున్నారు వీళ్ళు కేవలం వ్యాపారం గురించే వచ్చారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేయడానికే వచ్చారు. బిజినెస్ అని వచ్చి కంట్రోల్ తీసుకున్నారు. సంపదని చూసి తమదని ఆశించారు. శతాబ్దాల పాటు భారత్ మీద దాడులు జరగడం వల్ల భారత్ అయితే బలహీనపడింది. వీళ్ళు కేవలం కత్తులతో మాత్రమే కాదు, పన్నులు, ఆకలి ఇంకా అబద్ధాలతో చంపేవారు. వీళ్ళు ఫస్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న ద్వారా వచ్చారు. ఫస్ట్ ట్రేడింగ్ మాత్రమే చేసేవారు. తర్వాత పోను సైన్యాలను దింపి యుద్ధాలు మొదలు పెట్టారు. ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. మిర్జాఫర్ లాంటి ద్రోహులు వాళ్ళకి డోర్ తెరిచి బంగారం, పత్తి, మసాలాలు ఇలాంటి చాలా రకాల వస్తువుల్ని షిప్పుల్లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ తీసుకువెళ్లారు. భారతదేశంలో తయారయ్యే బట్టలు క్వాలిటీ ఎక్కువ, ఓల్డ్లోనే బెస్ట్. బ్రిటిష్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించని వాటిని నాశనం చేశారు. స్థానికులు కరువు అనుభవించారు. రైతులకి భారీ మొత్తంలో పన్నులు విధించారు. దానివల్ల రైతులు కరువు అనుభవించారు. దానివల్ల పంటలు ఆకలి కోసం కాదు, షిప్పింగ్ కోసం అన్నట్టుగా మారింది. కొన్ని లక్షల మంది చనిపోయారు. స్వదేశీ ఇండస్ట్రీలు కూలిపోయినాయి. హిందూ ముస్లింల మధ్యన మత చిచ్చు పెట్టారు. చరిత్రలోనే పెద్ద ట్రాప్.
1857 సిపాయిల తిరుగుబాటు, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఇంకా మంగల్ పాండే లాంటి చాలా మంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. అతి కష్టం మీద బ్రిటిష్ వాళ్ళు అయితే ఆపగలిగారు. కానీ భారతదేశంలో ఉండే ప్రజలందరిలోని ఇన్స్పిరేషన్ అయితే పుట్టుకొచ్చింది. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ రిక్వెస్ట్లు మాత్రమే చేసేవారు, తర్వాత డిమాండ్లు కూడా చేస్తూ మొదలుపెట్టారు. బాల్ గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా హక్కు అని అన్నారు. లాలా లజపత్ రాయ్ ఇంకా బిపిన్ చంద్రపాల్ గర్జించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ బాంబులు ఇంకా బ్రిటిష్ వాళ్ళు రవాణా చేసే వెపన్స్ ని ట్రైన్లోంచి లాక్కున్నారు. భగత్ సింగ్, రాజ్గురు ఇలాంటి ఎంతో మంది యూత్ ఐకాన్స్ కింద మారారు. జలియన్ వాల్బాగ్ ఇన్సిడెంట్ 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో రౌలెట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఒక మహాసభ జరుగుతుంది. అప్పుడు అక్కడికి జనరల్ డై వచ్చి 10 నిమిషాల పాటు ఫైరింగ్ చేపించాడు. ఆ రోజు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ వల్ల ప్రజల హృదయాలు కఠినంగా మారినాయి. ఆ ఇన్సిడెంట్ వల్ల పోరాటాలు అయితే ఇంకా పెరిగినాయి. ఇంకా మహాత్మా గాంధీ స్వాతంత్రం గురించి అహింస అన్న ఆయుధాన్ని తీసుకువచ్చారు. సత్యాగ్రహం, దండియాత్ర ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అయితే చేశారు. కోట్లాది మంది ఇందులో పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఒకటే మాట అన్నారు, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ అయితే చాలా బలహీనపడింది. అప్పుడు ఇండియాలో సమ్మెలు, ధర్నాలు ఇంకా నిరసనలు జరిగినాయి. దాంతో ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది. దాంతో జైళ్లు అయితే నిండిని, కానీ స్పిరిట్ అయితే ఏమాత్రం తగ్గలేదు. భారతదేశంలో ఉండే చీకటిని తరిమేయడానికి 3,45,700 రోజులకు పైగా వెయిట్ చేశారు. ఇంకా ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్న రోజైతే రాని వచ్చింది. అది 1947 ఆగస్ట్ 15 ఒక స్వేచ్ఛ ఉదయం. ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు అందరి మనసులోని ఆనందంతో పాటు బాధ కూడా. దానికి కారణం పెద్ద దేశమైనటువంటి భారతదేశం ముక్కలైందని. దానివల్ల లక్షల మంది సరిహద్దులైతే దాటారు, కానీ వేల మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. స్వేచ్ఛతో పాటు కొత్త బాధ్యతలు కూడా వచ్చినాయి. ప్రజాస్వామ్యం పుట్టింది, కొత్త ప్రయాణం మొదలైంది. పాత గాయాలు మానడం కష్టమైనా కానీ ఈ నేల మళ్ళీ బలపడింది. స్వేచ్ఛ కోసం పోరాడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. మన ఇండియా ఫ్రీడమ్ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాతో పాటు మీరు తెలుసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. మన గురించని ఎంతో కష్టపడి పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్కి జై హింద్ చెప్తూ ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాను.